ఒక ఊర్లోని ఒక రైతు ఎంతో కష్టపడి చాలా శ్రమపడి ఒక సైట్ కొనుక్కున్నాడంట. ఏదో ఒక సెంటు 2 సెంట్లో సైట్ కొనుక్కుంటే అందులో ఒక నుయ్యి ఉందంట. ఆ నుయ్యి ఉంది, రిజిస్ట్రేషన్ అది అయిపోయింది, వెళ్ళిపోయాక అది అమ్మునోడికి ఆశ కలిగింది. ఇది ఎలాగా అమాయకుడు కదా, కొంచెం అదే అమాయకుడు అంటే మంచోడు కదా, ఇబ్బంది ఏముందని అని చెప్పి ఒక వారం 10 రోజులకి వచ్చాడంట. వచ్చి ఏమయ్యా ఏంటి ఎలా ఉంది ఏంటంటే అబ్బాయి బాగానే ఉన్నాను బాబు అన్నాడంట. మరి నీకు ఆ రోజు నుయ్యి అమ్మాను కదా, సైట్తో పాటు నుయ్యి అమ్మాను తప్ప నువ్వులో నీళ్ళు అమ్మలేదు నేను, నీళ్ళు మళ్ళీ నాయా, మరి నీళ్ళు తోడుకుండే పొలం అయితే డబ్బులు కట్టాలి, ఎక్స్ట్రా డబ్బులు అన్నాడంట. అంటే అతను అన్నాడంటే వెంటనే రైతు, అయ్యి బాబాయ్ దానికోసమే చూస్తున్నాడు బాబు, నేను వారం రోజుల నుంచి చూస్తున్నాను మీకోసం, మీరేమో రావట్లేదు. నేను నువ్వు కొనుక్కున్నానండి, ఆ నూతులోనేమో మీ నీళ్ళ నూతులో ఉంచుకున్నారు, మరి ఎన్ని రోజులు ఉంచుకుంటారో ఏంటో మరి చూడండి, నెలకింత అని చెప్పి నాకు ఇవ్వండి, నేనే లేకపోతే ఏదైనా నూతులు ఏదైనా దాచుకుందామంటేనేమో మీ నీళ్ళు అడ్డుగా ఉంటున్నాయి, ఆ నూతులో అందులో తడిసిపోతుంది ఏం పెట్టినని, మీ నీళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే, లేకపోతే మీ నీళ్ళ మీద తోడుకు పట్టుకుపోయినా సరే అన్నాడంట. అంత అర్థమైంది దీనికి, అది ఏదో మొత్తం వీళ్ళు మనకన్నా ఎక్కువైనలాగా ఉన్నాడు, మనం 3 ఆకులు చదివితే 6 ఆకులు చదివినట్టున్నాడు. అలా ఊరుకోవయ్యా బాబా, అదేంటి బాబా ఎలకలు వాడాను, నీదో ఏదో ఎలకలు పడదు ఇంకెవరితో వెళ్ళకూడదు అంటాను అన్నాడంట. అప్పుడు అసలు బాబా నేను రైతునే కానీ నువ్వు అనుకున్నంత అమాయకుని అయితే ఏం కాదు బాబా, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసి ఈ స్టేజ్కి వచ్చాను నేను అన్నాడంట. అన్నప్పటికీ ఆయన సిగ్గుపడి అనవసరంగా దెబ్బడిపోయింది అని చెప్పి ఫీల్ అవుతా వెళ్ళిపోయాడు పాపం. అందుకే ముద్ర తెలివితేటలు ఉండకూడదు ఎప్పుడు.